రిజిస్ట్రేషన్ చేసుకుని 2 రోజులు అయిందంట. గృహప్రవేశం చేసి 3 రోజులు 4 రోజులు అయిందంట. ఆ ఇల్లు కూలగొడితే వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. అరే జీవితాంతం రక్తం ధారపోసి కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించుకొని ఆ డబ్బులు పెట్టుకొని మేము ఒక ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు మొత్తం కూలిపాయే. వారం రోజులు కూడా ఆ ఇంట్లో ఉండలేకపోతుంది అని చెప్పేసి వాళ్ళు ఏడుస్తుంటే నిజంగా సిగ్గన్నది వేయాలి. హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ప్రపంచంలో ప్రజల మీద కక్ష తీర్చుకునే నాయకుడిని మనం ఎక్కడ చూసుండం. ఆ ఘనత కూడా తెలంగాణకే దక్కింది. హైదరాబాద్ ప్రజలు తనకు ఓటు వేయలేదు అన్న కారణంగా హైదరాబాద్ ప్రజల మీద కక్ష తీర్చుకునే ఒక ప్రక్రియ అనేది మొదలుపెట్టిండు రేవంత్ రెడ్డి. ఆ కక్ష తీర్చుకునే ఆయుధం పేరే హైడ్రా. ఈ హైడ్రా వచ్చేసి కేవలం పేదవాళ్ళ బ్రతుకులని రోడ్డు మీదకి ఈడుస్తున్నది. హైడ్రా వచ్చిన కొత్తలో నేను కూడా హైడ్రాని సపోర్ట్ చేసిన. సరే ఏదో మంచి చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి చూసిన. కానీ ఆ మంచి అన్నది కేవలం ప్రజల మీద, అంటే పేదవాళ్ళ మీద చూపిస్తున్నారు. ఇక్కడ ఎవరైతే ధనికులు ఉన్నారో, ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో వాళ్ళని మాత్రం వదిలిపెడుతున్నారు. నిజంగా మనం ఇక్కడ చూసుకుంటే రోజు ఆ హైడ్రాకి సంబంధించిన వీడియోలు ఏవైతే సోషల్ మీడియాలో వస్తున్నాయో అవి చూసి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. పేదవాళ్ళు కష్టపడి రోజంతా సంపాదించి వాళ్ళు కూడబెట్టుకొని వాళ్ళు కట్టుకున్న చిన్న చిన్న పూరి గుడిసెల్ని కూడా ఇక్కడ హైడ్రా తొలగించే ప్రయత్నం అనేది చేస్తున్నది. ఎంత దారుణము అంటే కేటీఆర్ గారు దీని మీద ఆల్రెడీ చెప్పడం జరిగింది. అన్నం ఉడికిపోయిందిరా బాబు, ఉడికిపోయిన అన్నాన్ని బయటికి తీసుకొస్తాము అన్నా కూడా వదిలిపెట్టకుండా ఇల్లు కూల్చేసారు. అంత దారుణం. అన్న మా సర్టిఫికెట్లు లోపల ఉన్నాయే, చిన్న పిల్లాడు స్కూల్కి వెళ్ళే పిల్లాడు పుస్తకాలు లోపల ఉన్నాయి తీసుకొస్తామని చెప్పినా కూడా ఒక్క సెకండ్ కూడా ఆగుతలేరు హైడ్రా వాళ్ళు. కానీ ఇదే హైడ్రా ధనికుల్ని మాత్రం వదిలిపెడుతుంది. నిజంగా ఎంత దారుణం అంటే సీఎం రేవంత్ రెడ్డి గారి అన్న తిరుపతి రెడ్డి గారు, ఆయనకి మాత్రం కూలగొట్టే దమ్ము లేదు. ఆడికి పోతే ముడ్డి మీద దంటాడు. అందుకే భయపడి హైడ్రా ఏం చేసిందంటే నోటీసులు పంపించింది. ఇక్కడ మనం చూస్తే మురళీమోహన్ గారు నోటీసులు పంపించింది. ఎందుకంటే మురళీమోహన్ గారికి పొలిటికల్ కనెక్షన్ అనేది బాగున్నది. ఏమనంటే మొత్తానికి కింద నుంచి పుల్లబెడతాడు. అందుకే ఏం చేశారు అంటే మెల్లగా నోటీసులు పంపించారు. వాళ్ళు ఏం చేశారు, ఆ నోటీసులు తీసుకుని కోర్టుకు పోయి కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. యాక్చువల్గా జరగవలసిన పద్ధతి ఇదే. మన ప్రజాస్వామ్యంలో ఇదే పద్ధతి కరెక్ట్. కానీ పేదోడికి ఆ టైం ఇస్తలేరు. పొద్దున్నే పోతున్నారు. ఆదివారం మిడ్ నైట్ 2-2:30కి పోయి అక్కడ వెయిట్ చేస్తున్నారు. పొద్దున్నే 5-6 గంటలకి ఇల్లు మొత్తం కూల్చేస్తున్నారు, వచ్చేస్తున్నారు. ఏంటంటే వారం రోజుల పాటు హైడ్రా 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 అని మన మీడియా వాళ్ళు ఏదో ఒక కథనం అన్నది ప్రతిరోజు రాస్తున్నారు. ఆ హైడ్రా ఎవరైతే కమిషనర్ గారు ఉన్నారో ఆ కమిషనర్ గారు ఆయన రోజు నేను మీడియాలో వస్తున్నా, రోజు నేను పేపర్లలో వస్తున్నా అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు. కానీ ఆ కన్నీట్లలో కొట్టుకోబోతాడు ఆయన అని చెప్పేసి ఆయన ఆలోచిస్తారు. ఎందుకంటే ప్రపంచంలో కన్నీటికి ఉన్నంత పవర్ అన్నది వేరే దేనికి ఉండదు. ఈ విషయం రేవంత్ రెడ్డి కూడా ఆలోచిస్తలేడు. ఒకటి హైడ్రా కమిషనర్ గారు ఆలోచించాలి, 2 రేవంత్ రెడ్డి కూడా ఆలోచించాలి. ఎంత దారుణము అంటే ఇక్కడ మనం చూసుకుంటే అనుమతులు తీసుకొని, ఇది కొంచెం జాగ్రత్తగా మీరు వినాలి. అనుమతులు తీసుకొని ఇల్లు కట్టుకుంటారు. అన్ని అనుమతులు ఉన్నాయి. ఇల్లు కట్టుకుంటే హైడ్రా వచ్చి కూల్చేస్తుంది. మరి అనుమతులు ఇచ్చినవాడు వాడిని ఎందుకు వదిలిపెడుతున్నారు? ఇక్కడ ప్రజలు అన్ని అనుమతులు తీసుకొని ప్రభుత్వం ఏదైతే విధానాలను నెలకొల్పిందో ఆ విధానాల పరంగా ఇల్లు కట్టుకున్నారు, చట్టబద్ధంగా ఇల్లు కట్టుకున్నారు. అట్లాంటి ఇంటిని మీరు కూలగొడేటప్పుడు ఆ అనుమతులు ఇచ్చిన వాడిని ఎందుకు వదిలిపెడుతున్నారు? అనుమతులు ఇచ్చిన వాళ్ళందరినీ నిలబెట్టాలి. నిన్న కేటీఆర్ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చింది, చాలా మంచి ఎగ్జాంపుల్. ఎన్ కన్వెన్షన్ నాగార్జున గారికి కూలగొట్టారు. సరే మంచి పని చేశారు, నువ్వు మొగోడివి కూలగొట్టినవు. మరి ఎన్ కన్వెన్షన్కి పర్మిషన్ ఇచ్చినోడు ఎవడు? 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం. మరి వాళ్ళందరినీ నిలబెట్టి జైలుకి పంపి చూద్దాం. హైడ్రా కమిషనర్ గారికి కోరుతున్నా, రేవంత్ రెడ్డిని కోరుతున్నా, పంపిస్తావా? అంత దమ్ముందా నీకు? దెబ్బకేం లేదు, ఢిల్లీ నుంచి ఒక లెటర్ వస్తుంది, నిన్ను ముఖ్యమంత్రిగా పీకేసినాము, ఇంటికి పో బాబు అని చెప్పేసి. ఆ పని చేసే దమ్ము నీకు లేదు. ఈ హైడ్రా కమిషనర్ గారికి ఆ దమ్ము లేదు. ఏమన్నా ఆయన పోయి వాళ్ళ మీద ఏమన్నా చర్యలు తీసుకుంటే హైడ్రా కమిషనర్ కాదు, మొత్తానికి ఆయన డిస్మిస్ చేసి ఇంటికి పంపించారు. సస్పెండ్ కాదు, డిస్మిస్ చేసి పంపిస్తారు. అట్లాంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళు. 2007లో ఎన్ కన్వెన్షన్కి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు. పర్మిషన్ ఇచ్చిన వాడు బాగానే ఉన్నాడు, కట్టుకున్నవాడు ఇక్కడ మొత్తానికి అదైపోతున్నాడు. అన్ని పరిమితులు, ఒక ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన అన్ని పర్మిషన్లు తీసుకున్నా కూడా వచ్చి ఇల్లు కూలగొట్టారు. ఒక వీడియో చూసినా నేను, ఎంత దారుణం అంటే పాపం వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని 2 రోజులు అయిందంట. గృహప్రవేశం చేసి 3 రోజులు 4 రోజులు అయిందంట. ఆ ఇల్లు కూలగొడితే వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. అరే జీవితాంతం రక్తం ధారపోసి కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించుకొని ఆ డబ్బులు పెట్టుకొని మేము ఒక ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు మొత్తం కూలిపాయే. వారం రోజులు కూడా ఆ ఇంట్లో ఉండలేకపోతుంది అని చెప్పేసి వాళ్ళు ఏడుస్తుంటే నిజంగా సిగ్గన్నది వేయాలి. ఇక చూసుకుంటే ఇది రేవంత్ రెడ్డి నిజంగా చేస్తున్నటువంటి దారుణం. తెలంగాణ ప్రజలు ఏదైతే తప్పు చేశారో, ఓటు అన్న ఆయుధాన్ని తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డికి వేసి ఒక పెద్ద తప్పు అన్నది చేశారు.
ఆ తప్పు ఈరోజు కనిపిస్తున్నది. ఒక వీడియోలో ఒక అతను అరుస్తున్నాడు, కేసీఆర్ అన్న ఎక్కడున్నావు రా రా అని చెప్పేసి కేసీఆర్ని పిలుస్తున్నాడు. అరే నువ్వు ఓటు పోయి కాంగ్రెస్ ప్రభుత్వానికి వేసి ఒకడు కాంగ్రెస్ మన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసి ఇప్పుడు నువ్వు కేసీఆర్ అన్న రా రా అంటే కేసీఆర్ ఆడికెళ్ళి వస్తాడు? కేసీఆర్కి ఏమన్నా పదవి ఉందా? కేసీఆర్కి ఏముంది రానికి? సరే అక్కడికి ఇక్కడ కేసీఆర్ గారు కూడా ఓ విషయం అర్థం చేసుకోవాలి, కేటీఆర్ గారు కూడా ఓ విషయం అర్థం చేసుకోవాలి, బీఆర్ఎస్ పార్టీ కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు దీని మీద స్పందించకపోతే ప్రజలలో ఇంకా వ్యతిరేకత పెరుగుతుంది కాంగ్రెస్ మీద అని చెప్పేసి మీరు అనుకుని ఉండొచ్చు. అందులో ఎట్లాంటి తప్పు లేదు. ఎందుకంటే ఇదన్నీ చూస్తుంటే ప్రజలలో కోపం అనేది రోజు రోజుకి పెరుగుతుంది. మీరేమీ చేయకుంటేనే ఇప్పుడు ప్రస్తుతం మీకు మంచి అని చెప్పేసి మీరు ఆలోచించవచ్చు రాజకీయంగా. కానీ ప్రజలకు నష్టం జరుగుతున్నది. ఇది హై టైం. కేసీఆర్ గారు బయటికి రావడానికి ఇది హై టైం. సరే మీ ఆలోచన ప్రకారం సంవత్సరం పాటు నేను టైం ఇస్తా, సంవత్సరం తర్వాతనే నేను వస్తా అని చెప్పేసి కేసీఆర్ గారు అనుకుని ఉండొచ్చు. కానీ సంవత్సరంలో మొత్తానికి ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్ళి మొత్తం గంగమ్మలు కలిపేస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ. అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఇప్పటికే 10 నెలలలో ఇచ్చిన హామీలు సిగ్గులజ్జుండాలి. రాహుల్ గాంధీని పిలిచి అశోక్ నగర్లో సభ పెట్టి ఏం చెప్పారు? సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏది ఎన్ని ఇచ్చారో ఒకసారి చెప్పు. 10 నెలలు అయింది, ఇది 10వ నెల. ఇప్పుడు కొన్ని రోజులు పోతే 11 నెలలు అవుతుంది. ఈ 10-11 నెలల్లో నువ్వు ఎన్ని ఇవ్వాలి? 2 లక్షలు అన్న కాడ నువ్వు 1,50,000, 1,60,000, 1,70,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చి ఉండాలి. ఎన్ని ఇచ్చినావు? నువ్వు ఇచ్చిన 20,000, 25,000 ఉద్యోగాలు అవి మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిపోయింది. వాళ్ళు ఉద్యోగాలు ఇస్తే నువ్వు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చినావు. ఫోటోలు దిక్కుంటా ఎల్బీ స్టేడియంలో పెద్ద స్టేజ్ పెట్టి ఆ స్టేజ్ కింద నిలబడి ఫోటోలు దిగినావు. కానీ నువ్వు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు అడిగిపోయినాయి. ఒకసారి ఆలోచించినవా? మాట ఇస్తేనే అని చెప్పేసి 4,000 రూపాయలు పెన్షన్ అంటే నిజంగా సిగ్గు లజ్జ ఏమైనా ఉండాలి. 4,000 రూపాయలు పెన్షన్ ఏడికి పోయా నీ పెన్షను? నెక్స్ట్ అది తులం బంగారం నీకు గుర్తుందా? అసలు తులం బంగారం గుర్తుందా? ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారో ఇప్పుడు ఒకసారి ఆలోచించాలి. అసలు వాళ్ళకి షాదీ ముబారక్ అని చెప్పేసి కేసీఆర్ ఏమేమి చేసిండు అన్నీ మర్చిపోయి తీసుకెళ్ళి ఓటు అక్కడ వేస్తే ఇప్పుడు ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. అది ప్రస్తుతం పరిస్థితి. నెక్స్ట్ మనం చూసుకుంటే సరే రైతుల గురించి మాట్లాడడం మర్చిపోయినాను. రైతు భరోసా అన్న ఒక వర్డ్ మీకు గుర్తుందా? మన కేసీఆర్ ఉన్నప్పుడు టెన్షన్గా టైంకి డబ్బులు పడాయి. ఇప్పుడు రైతు భరోసా అని చెప్పేసి కొత్త పేరు తీసుకొచ్చాడు రేవంత్ రెడ్డి. ఆ పేరు మాత్రమే ఉంది కానీ భరోసా లేదు, బొచ్చు లేదు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ప్రస్తుతం రైతుల ఇండ్లకి వచ్చి తలుపులు పగలగొట్టి బ్యాంకు వాళ్ళు లోపలికి వస్తున్నారు. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. రైతు రుణమాఫీ ఎంత చేయాలి? 49,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసేది ఉంటే 12,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి చేతులు దులుపుకొని ఆమె చేసేసినాం రుణమాఫీ అంతా అయిపోయా అని చెప్పేసి మేము మొనగాళ్ళం అని చెప్పేసి మళ్ళీ స్టేజ్ ఎక్కి డైలాగులు కొట్టుడు. ఆ డైలాగ్ కూడా ఎట్టా ముఖ్యమంత్రి అని చెప్పేసి మర్చిపోయి నోటికి వచ్చినట్టు ఆ లంగాగాళ్ళు, లుచ్చాగాళ్ళు, ఏందిది ముఖ్యమంత్రి చెప్పే మాటలాయి ఒక్కసారి ఆలోచించుకోవాలి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇది ఒక డెవలప్మెంట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. అభివృద్ధి రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చి 10 నెలలు పూర్తయిపోయి 11వ నెల రాబోతున్నది. అభివృద్ధి ఏమన్నా జరిగిందా మీరు ఒకసారి ఆలోచించండి. ఏమైనా ఫ్లైఓవర్లు వేసిండా? ఏమైనా కాలేజీలు కట్టిండా? ఏమైనా ఆసుపత్రులు కట్టిండా? ఏమైనా మెడికల్ కాలేజీలు కట్టిండా? ఏం కట్టిండు 10 నెలల్లో అంటే? ఏం చేసిండు అంటే ఆడి ఓడు ఒక మీటింగ్ పెట్టుడు, ఇలా కట్ చేస్తా 2,000 కోట్లు, 3,000 కోట్లు, 10,000 కోట్లు, 12,000 కోట్లు, యాడ నోటికి వస్తే ఆడ ఒక ప్రామిసులు చేయడము, చేసేసి చేతులు దులుపుకోవడం, వచ్చేయడం. ఎందుకంటే మళ్ళీ ఈయన ముఖ్యమంత్రి కాడు, ఈయనకు తెలుసు. అందుకే ఈసారి ఉన్నప్పుడే ఏం చేస్తున్నాడంటే అరచేతిలో మొత్తం స్వర్గం ఈడ ఉంది చూడరి అని చెప్పేసి చూపిస్తుంటే మనోళ్ళు నేనేమనాలే, మనోళ్ళేమో ఆ స్వర్గాన్ని చూస్తున్నారు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే హైడ్రాని పెట్టి మొత్తానికి హైదరాబాద్లో ఉన్నటువంటి పేదవాళ్ళ ఇళ్ళని కూల్చేస్తున్నారు కదా. ఒక చిన్న ప్రశ్న అడుగుతా, ఏంటంటే హైదరాబాద్లో 164 పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్లలో నీళ్లు అన్నవి నిలిచిపోతాయి. చిన్న వాన పడ్డా కూడా నీళ్లు నిలిచిపోయే పాయింట్స్ 164 ఉన్నట్టు జిహెచ్ఎంసీ అనౌన్స్ చేసింది. ఆ విషయం మీకు గుర్తుంటుంది. ఈ 164 పాయింట్లలో ఎన్ని పాయింట్లకి మీరు సమాధానం అన్నది చేశారు అంటే ఎన్ని పాయింట్లలో నీళ్లు నిలవకుండా చేశారు? ఒక విషయం చెప్పండి. హైదరాబాద్లో కూలగొడుతున్నారు, మరి కన్స్ట్రక్షన్ ఎప్పుడు చేస్తారు? ఈ 164 పాయింట్లలో ఒక్క పాయింట్ కోసమన్నా మీరు పనిచేసారా? ఒక్క పాయింట్లోనన్నా నీళ్లు నిల్వ ఉండకుండా మీరు చూసారా? హైదరాబాద్లో ఒక చిన్న వాన పడితే
నేను మొన్న సాటర్డే రోజు అనుకుంటా, అవును సాటర్డే రోజు అనుకుంటా, సాటర్డేనో, నేను 2 వీలర్ మీద బయలుదేరిన ఈవినింగ్ వస్తేప్పుడు వాన పడ్డది. ఆగుదాము అంటే ఆ వాన ఆగేటట్లేదు. మౌజంజాయ్ మార్కెట్ దగ్గర నా 2 వీలర్ కొట్టుకుపోయే పరిస్థితి. నేను కొంచెం లావున్నా కాబట్టి, నా వెయిట్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి నేను బతికిన. ఆ రోజు నాకు చాలా ఆనందం వేసింది నేను లావున్నందుకు. బక్కగా ఉంటే మొత్తానికి నేను కూడా కొట్టుకుపోయేటోడిని. అట్లాంటి పరిస్థితి. చిన్న వాన, అది పెద్ద వాన పడ్డది, 4-5 గంటలు ఉందంటే అది కాదు. చిన్న వాన 10 నిమిషాలు పడితే మొత్తానికి హైదరాబాద్ నిండిపోతుంది. దీని మీద ఆల్రెడీ కేసీఆర్ కేటీఆర్ పని చేసిర్రు, చేస్తున్నారు. ఆ పని నడుస్తుండే. మరి ఆ పని ఆడికొచ్చింది. ఆ 164 పాయింట్లలో మీరు ఏం చేసిర్రు ఒకసారి ఆలోచించాలి. సరే, హైదరాబాద్ని పక్కన పెడదాం. జిల్లాలలో ప్రజలు మీకు ఓట్లు వేసారు కదా, ఆ జిల్లాలలో ప్రజలు ఎవరైతే మీకు ఓట్లు వేసారో ఆ ప్రజల కోసం ఏం చేశారు? సరే, ఖమ్మం జిల్లా తీసుకుందాం. ఓడమ్మ జీవితం, ఖమ్మం జిల్లాలోనే మొత్తం మంత్రులు వచ్చారు. ఎమ్మెల్యేలు హైయెస్ట్గా మీకు ఇచ్చింది ఖమ్మం జిల్లా. ఆ ఖమ్మం జిల్లాకి మీరు ఏం చేశారు? మొన్న వరదలు వచ్చి ప్రజలు ఇండ్లు కొట్టబోయి ప్రజలు రోడ్డున పడితే ఆ ప్రజలకి ఏమి అడ్జేసారు? మీరు ఏమి ఇచ్చారు? వాళ్ళకి ఇచ్చిన హామీలు ఏంటి? మీరు చేసిన మంచి ఏంటి ప్రజలకు ఒకసారి చెప్తారా? ఎందుకు అంటే ఈరోజు ఖమ్మం జిల్లాలో ప్రజలు అంత హయ్యెస్ట్ మెజారిటీ తోటి కాంగ్రెస్ పార్టీని గెలిపించినటువంటి ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మంత్రుల పేర్లు చెప్తే వాళ్ళకు వచ్చిన తెలుగు భాషలో వచ్చిన తిట్లనే చెప్తున్నారు. మీడియా ముందున్నాము, టీవీ ఛానల్ ఉన్నాయి కూడా చూస్తలేరు. ఎందుకంటే వాళ్ళ కడుపు మండింది. ఎందుకంటే వాళ్ళకి కష్టం వస్తే కాపాడే నాదు లేడు. ఈరోజు తలపైకెత్తి కేసీఆర్ అన్నా అని చెప్పేసి అందరూ కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే ఎలక్షన్లు ఉండేనో ఆ ఎలక్షన్లలో 6 హామీలు అదేదో ఇదేదో అని చెప్పేసి 420 హామీలు ఇచ్చారు. ఆ 420 హామీలలో నెరవేర్చింది ఏంటంటే ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్సు కూడా దరిద్రం ఏంటంటే పల్లె వెలుగు బస్సుకి ముందర ఎక్స్ప్రెస్ పెయింట్ వేసి టికెట్లు వసూలు చేస్తున్నారు. ఇది ఆ వీడియో వైరల్ అయింది. బస్సు వెనకాల నుంచే పల్లె వెలుగు, ముందర నుంచో ఎక్స్ప్రెస్, దానికి టికెట్ వసూలు చేస్తున్నారు. ఇంత దారుణానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది పడిపోయింది. ఒకవైపు రాహుల్ గాంధీ గారు ఆయన ఎదుగుతుంటే, ఇంకోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్టేచర్ అనేది రోజు రోజుకి పడిపోతున్నది. ఈ విషయం మీద తప్పకుండా ప్రజలు ఆలోచించి కమెంట్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాలన గురించి తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియోని వైరల్ చేసే బాధ్యత మీదే. వైరల్ చేయాలంటే ఇప్పటికిప్పుడే కింద ఉన్నటువంటి లైక్ బటన్ ప్రెస్ చేయండి. దాని తర్వాత ఈ వీడియో యొక్క లింక్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా పంపించండి. అందువల్ల ప్రజలందరికీ నిజాలు తెలుస్తాయి. ఈ వీడియో అన్నది వైరల్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.